ఇటీవల భారత నౌకాదళంలోకి జాతికి అంకితం చేయబడ్డ 2 యుద్ధ నౌకల పేర్లు ఏమిటి? ఇటీవల భారత నౌకాదళంలోకి జాతికి అంకితం చేయబడ్డ 2 యుద్ధ నౌకల పేర్లు ఏమిటి? ఆన్సర్ బి. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి. ఐఎన్ఎస్ హిమగిరిని ఏ షిప్ యార్డ్ నిర్మించింది? ఐఎన్ఎస్ హిమగిరిని ఏ షిప్ యార్డ్ నిర్మించింది? గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్. థర్డ్, ఐఎన్ఎస్ ఉదయగిరిని ఏ షిప్ యార్డ్ రూపొందించింది? ఐఎన్ఎస్ ఉదయగిరిని ఏ షిప్ యార్డ్ రూపొందించింది? మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ బిల్డర్స్. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. 4, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలను ఏ ప్రాజెక్టు కింద నిర్మించబడ్డాయి? ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు ఏ ప్రాజెక్టు కింద నిర్మించబడ్డాయి? ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A. 5th, నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక ఏది? నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక ఏది? ఐఎన్ఎస్ ఉదయగిరి. ఐఎన్ఎస్ ఉదయగిరి. 6th, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ సామర్థ్యాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ సామర్థ్యాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? కిలోవాట్ అవర్స్. కిలోవాట్ అవర్స్. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా ఏ రకపు బ్యాటరీని ఉపయోగిస్తారు? బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా ఏ రకపు బ్యాటరీని ఉపయోగిస్తారు? లిథియం అయాన్ బ్యాటరీలు. లిథియం అయాన్ బ్యాటరీలు. వాహనం బ్రేకులు వేసినప్పుడు శక్తిని తిరిగి బ్యాటరీలోకి పంపించే సాంకేతికతను ఏమంటారు? వాహనం బ్రేకులు వేసినప్పుడు శక్తిని తిరిగి బ్యాటరీలోకి పంపించే సాంకేతికతను ఏమంటారు? రీజనరేటివ్ బ్రేకింగ్. రీజనరేటివ్ బ్రేకింగ్. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ 2 పెన్షన్ పథకాల మధ్య వన్ టైం స్విచ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది? వన్ టైం స్విచ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఆన్సర్ బి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ మరియు ఎన్పిఎస్. యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి మారడానికి చివరి గడువు. యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి మారడానికి చివరి గడువు పదవీ విరమణకు 1 సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు 3 నెలల ముందు. పదవీ విరమణకు 1 సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు 3 నెలల ముందు. హామీతో కూడిన పెన్షన్ ప్రయోజనాలను అందించే పథకాన్ని ఏమంటారు? హామీతో కూడిన పెన్షన్ ప్రయోజనాలను అందించే పథకాన్ని ఏమంటారు? డిఫైన్డ్ బెనిఫిట్ పథకం. డిఫైన్డ్ బెనిఫిట్ పథకం. ఎన్పిఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎన్పిఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? నేషనల్ పెన్షన్ సిస్టమ్. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఐఐటి మద్రాస్ ఏ సంవత్సరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా గుర్తింపు పొందింది? ఐఐటి మద్రాస్ ఏ సంవత్సరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా గుర్తింపు పొందింది? 2019. 2019. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా ర్యాంకింగ్స్ 2024లో ఐఐటి మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో ఏ స్థానంలో నిలిచింది? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా ర్యాంకింగ్స్ 2024లో ఐఐటి మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో ఏ స్థానంలో నిలిచింది? మొదటి స్థానం. ఐఐటి మద్రాస్ ఏ దేశంలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను స్థాపించింది? ఐఐటి మద్రాస్ ఏ దేశంలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను స్థాపించింది? టాంజానియా. ఐఐటి మద్రాస్ ఏ సంవత్సరంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా స్థాపించారు? ఐఐటి మద్రాస్ను ఏ సంవత్సరంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా స్థాపించారు? 1959. 1959. మేఘాలను ఏర్పరిచే ఏరోసోల్స్ను సాంకేతికంగా ఏమని పిలుస్తారు? మేఘాలను ఏర్పరిచే ఏరోసోల్స్ను సాంకేతికంగా ఏమని పిలుస్తారు? క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియై. క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియై, సిసిఎన్. ఓపెన్ఏఐ భారత్లో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు పేరేమిటి? ఓపెన్ఏఐ భారత్లో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు పేరేమిటి? ఆన్సర్ ఓపెన్ఏఐ ఇండియా ఫస్ట్ లెర్నింగ్ యాక్సిలరేటర్. ఓపెన్ఏఐ ఇండియా ఫస్ట్
లెర్నింగ్ యాక్సిలరేటర్. భారతదేశంలో ఓపెన్ ఏఐ ఇండియా ఫస్ట్ లెర్నింగ్ యాక్సిలరేటర్ ప్రాజెక్ట్ను అమలు చేసేందుకు ఓపెన్ ఏఐ ఏ విద్యా సంస్థ సహకారం తీసుకుంది? ఐఐటి మద్రాస్. ఓపెన్ ఏఐ కొత్తగా పరిచయం చేసిన చాట్ జీపీటీ ఫీచర్ ఏది? ఓపెన్ ఏఐ కొత్తగా పరిచయం చేసిన చాట్ జీపీటీ ఫీచర్ ఏది? స్టడీ మోడ్. ఓపెన్ ఏఐ ఎడ్యుకేషన్ హెడ్గా ఎవరు నియమితులేరు? ఓపెన్ ఏఐ ఎడ్యుకేషన్ హెడ్ ఎవరు? రాఘవ్ గుప్తా. ఓపెన్ ఏఐ తొలి కార్యాలయం భారత్లో ఎక్కడ ప్రారంభం కానుంది? ఓపెన్ ఏఐ తొలి కార్యాలయం భారత్లో ఎక్కడ ప్రారంభం కానుంది? ఢిల్లీ. నేపాల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అధికారికంగా ఎప్పుడు చేరింది? నేపాల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అధికారికంగా ఎప్పుడు చేరింది? ఆగస్టు 24, 2025. ఆగస్టు 24, 2025. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్ని పెద్ద పులుల జాతులు సంరక్షించబడతాయి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్ని పెద్ద పులుల జాతులు సంరక్షించబడతాయి? 7. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను భారత ప్రధానమంత్రి ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 9, 2023. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. సస్టైనబుల్ పవర్ 1404 సైనిక విన్యాసాలను ఏ దేశం ప్రారంభించింది? సస్టైనబుల్ పవర్ 1404 సైనిక విన్యాసాలను ఏ దేశం ప్రారంభించింది? ఇరాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన మిఠీ నది ఏ నగరంలో ప్రవహిస్తుంది? ఇటీవల వార్తల్లో కనిపించిన మిఠీ నది ఏ నగరంలో ప్రవహిస్తుంది? ముంబై. 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం ఒలింపియాడ్ 2025 ఎక్కడ జరిగింది? ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం ఒలింపియాడ్ 2025 ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ తొలిసారిగా మహిళా కమాండో బృందాలను ఏర్పాటు చేస్తుంది? న్యూఢిల్లీ. గగనయాన్ ప్రాజెక్టులోని మానవరహిత మిషన్ పేరేమిటి? G1. గగనయాన్ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాములను ఏ కక్షలోకి పంపనున్నారు? 400 కిలోమీటర్ల కక్షకు. గగనయాన్ మిషన్ పూర్తయిన తర్వాత భారతదేశం మానవ సహిత అంతరిక్ష యాత్రలు నిర్వహించే ఎన్నో దేశంగా నిలుస్తుంది? నాలుగవ దేశంగా. గగనయాన్ క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావడానికి ఉపయోగించే కీలకమైన పరికరం ఏది? గగనయాన్ క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావడానికి ఉపయోగించే కీలకమైన పరికరం ఏది? పారాచూట్. గగనయాన్ ప్రాజెక్టులో అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను కాపాడడానికి ఉద్దేశించిన మిషన్ పేరేమిటి? TVA-1. గగనయాన్ ప్రాజెక్టులో అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను కాపాడటానికి ఉద్దేశించిన మిషన్ పేరేమిటి? TVA-1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు పేరేమిటి? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు పేరేమిటి? గగనయాన్. మానవ బొమ్మ హ్యూమనాయిడ్తో కూడిన గగనయాన్ మిషన్ పేరేమిటి? గగనయాన్ మిషన్ పేరేమిటి? G1. 2025 CBSE సౌత్ జోన్ తైక్వాండో పోటీలు ఎక్కడ జరిగాయి? 2025 CBSE సౌత్ జోన్ తైక్వాండో పోటీలు ఎక్కడ జరిగాయి? మార్కాపురం. 2025 CBSE సౌత్ జోన్ తైక్వాండో పోటీల్లో అండర్-17 38 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? సివి మనీష్ కుమార్. 2025 జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు ఏ నగరంలో జరగనున్నాయి? గ్వాలియర్. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు ఏ నగరంలో జరగనున్నాయి? గ్వాలియర్. తైక్వాండో ఏ దేశానికి చెందిన మార్షల్ ఆర్ట్? తైక్వాండో ఏ దేశానికి చెందిన మార్షల్ ఆర్ట్? కొరియా. IAWS పూర్తి రూపం ఏమిటి? IADWS పూర్తి రూపం ఏమిటి? ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. సమీకృత వాయు రక్షణ ఆయుధ వ్యవస్థలో భాగమైన స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? RCI. సమీకృత వాయు రక్షణ ఆయుధ వ్యవస్థలో లేజర్ ఆధారిత ఆయుధం పేరేమిటి? DEW.
ప్రధాని మోడీ ప్రస్తావించిన సుదర్శన చక్ర అనేది దేనికి సంబంధించినది? ప్రధాని మోడీ ప్రస్తావించిన సుదర్శన చక్ర అనేది దేనికి సంబంధించినది? గగనతల రక్షణ వ్యవస్థ. గగనతల రక్షణ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ స్లాబ్లేవి? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ స్లాబ్లేవి? 5%, 18%. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ జీఎస్టీ స్లాబులను కొత్త విధానంలో తొలగించనున్నారు? ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ జీఎస్టీ స్లాబులను కొత్త విధానంలో తొలగించనున్నారు? 12% మరియు 28%. 12% మరియు 28%. జీఎస్టీ కౌన్సిల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? జీఎస్టీ కౌన్సిల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జీఎస్టీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? July 1st, 2017. జీఎస్టీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? July 1st, 2017. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ఎక్కడ జరగనుంది? 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ఎక్కడ జరగనుంది? బ్రిడ్జ్టౌన్, బార్బడోస్. బ్రిడ్జ్టౌన్, బార్బడోస్. సిపిసి పూర్తి రూపం ఏమిటి? సిపిసి పూర్తి రూపం ఏమిటి? కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. జాతీయ యువజన పురస్కారాలకు అర్హత సాధించడానికి యువత వయసు పరిమితి ఎంత? జాతీయ యువజన పురస్కారాలకు అర్హత సాధించడానికి యువత వయసు పరిమితి ఎంత? 15 నుంచి 29 సంవత్సరాలు. 15 నుంచి 29 సంవత్సరాలు. జాతీయ యువజన పురస్కారాలను ప్రధానంగా ఎన్ని విభాగాల్లో అందజేస్తారు? జాతీయ యువజన పురస్కారాలను ప్రధానంగా ఎన్ని విభాగాల్లో అందజేస్తారు? 2 విభాగాలు. భారతదేశంలో రెండవ అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా ఏ టైగర్ రిజర్వ్ అవతరించింది? భారతదేశంలో రెండవ అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా ఏ టైగర్ రిజర్వ్ అవతరించింది? జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, ఉత్తరాఖండ్.